మీకు 4000 వస్తున్నాయా? 4000 మాకు వస్తలే, మా కొడుకులకు డ్యూటీ ఉంది. కానీ ఇప్పుడు ఇండ్లన్నీ కూలగొడుతుర్రు, బాపర్ జోన్ మన్ను మసాడం అని. మరి కూలగొడుతుండు, అది ఎత్తిపోస్తుంది కదా, దగ్గర పైసలు ఉన్నాయా ప్రభుత్వం దగ్గర? అది ఎత్తి ఎడపోస్తాడు, నెత్తిలో పోసుకుంటాడా? బాపర్ జోన్లో కట్టిండ్రు, కూలగొడుతున్నావు. మరి ఆ కూలగొట్టిన వాటికి వాళ్ళకు కూడా అవతల జాగ చూపించి, మస్తు ఫారెస్ట్ ఉంది కదా, వాళ్ళకు కూడా అక్కడ జాగ చూపించి వాళ్ళకి ఇల్లు కట్టియాలి. వాళ్ళ ఇల్లు ఎంత ఉందో అంత కట్టియాలి. మళ్ళీ ఉత్తనే కూలగొట్టి నువ్వు పిల్లలు తిప్పుకుంటూ పోతే నిన్ను ఎవడన్నా మనిషి అంటారా, గాడిద అంటారా? వాళ్ళకి ఆ పర్మిషన్ వచ్చింది, కట్టుకోరు. నువ్వు ఇండ్లు కట్టినావు, నువ్వు అండ్ల కట్టినావు, నువ్వు కుంటలు కట్టినావు, నువ్వు చెల్లర కట్టినావు, నువ్వు ఆడగట్టినావు అని కూలగొడితే ఆడెక్కడ వాళ్ళ ఏడు ఉండాలి వాడు. చెప్పు, ఏడ ఉండాలి ఆడు. వాళ్ళది ఎంత గుడిసినే కానీ, బెడ్రూమ్ ఎంత ఉండనే, రేకుల రూమ్ కానీ, ఏదే కానీ ఇవ్వాలి ఎంత ఉందో వాళ్ళకి జాగ చూపించి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తే, ఈ ప్రభుత్వము ఇందిరమ్మ ప్రభుత్వం ఇది. ఇప్పుడు ఈ నడుమంతరాన కట్టిండ్రు, బాపర్ జోన్లో కట్టిండ్రు, నీళ్ళు ఆగిపోతున్నాయి. హైదరాబాద్కి మంచిగా కావాలని చేస్తున్నావు నువ్వు హైదరాబాద్కి మంచిగా కావాలి, మనుషులకు మంచిగా కావాలి, హైదరాబాద్లో చేస్తున్నావు అని కూలగొట్టినోడు ఎక్కడ పోవాలి? వాని కూడా కట్టియాలి కదా. నీకు దమ్ము ఉంటేనే కూలగొట్టు వాళ్ళవి, లేకుంటే నోరు మూసుకొని దిగిపో. ఒకటి వార్నింగ్ ఇస్తున్నారు. వార్నింగ్ కాదు, ఇంకా చాలా పెద్దగా అవుతుంది మేము మహిళలు లేస్తే. ఇప్పుడు కోట్లు పెట్టి కట్టారు హైదరాబాద్లో. బాపర్ జోన్ అని నువ్వు గులగొట్టుకుంటూ పోతే ఆడెక్కడ వాడు సావాలనా? గుండెకి సావాలనా? అని బాల్య పిల్లలు ఏమవుతారు? నువ్వే చెప్పు. నువ్వు ఇల్లు కట్టుకున్నావు అందులో ఉంటాయని, వాడు గులగొట్టి తిన్నా. అసొంటి ఇల్లు కట్టియాలి కదా. అసొంటి ఇల్లే జాగా ఇచ్చి అసొంటి ఇల్లు కట్టి నువ్వు కూలగొట్టు. మరి వీళ్ళు అక్కడ కట్టిన దానికి GHMC పర్మిషన్ ఎందుకు ఇచ్చిందంటారు? ఫస్ట్ ఎందుకు ఇచ్చిండు? సంకనాకు తందుకు ఇచ్చిండు. వాడు తింటేందుకు ఇచ్చిండు. వాడిని లబ్బి గురించి వాడు బతుకుతందుకు ఇచ్చిండు. అట్లా చేస్తే అటైతేనే ఆ ఇండ్ల దగ్గరికి రావాలి.